శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు రహస్యంగా ఈరోజు రాత్రి బీరువాలో యాకును కనుక పెట్టినట్లయితే మీరు ఏది మనసులో కోరుకొని ఈ యొక్క పరిహారం చేస్తారో మీ మనసులో ఉండేటటువంటి కోరిక తప్పకుండా తీరిపోతుంది. ధనం కోసమైనా, లేదంటే బంధం కోసమైనా, లేదంటే పిల్లలు మీ మాట వినకపోయినా, ఆరోగ్యపరమైన సమస్యలున్నా, లేదంటే అనారోగ్యపరమైన సమస్యలున్నా సరే తప్పకుండా తొలగిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యపరంగా అయినా సరే, పిల్లలు మీ మాట వినకపోయినా సరే, బంధంలో చిక్కులు, గొడవలు, సమస్యలు, తగువులు వస్తున్నా సరే, వీటన్నిటికీ కారణం ఏంటంటే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ, లేదంటే మనకున్నటువంటి నరదృష్టి కానీ, లేదంటే మన ఇంట్లో ఉండేటటువంటి నరదృష్టే కారణం అన్నమాట. ఎందుకంటే మన ఇంటి వాతావరణం అనేది ప్రశాంతంగా లేకపోతే చీటికి మాటికి భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. ప్రేమించుకున్న వారు కూడా విడిపోతూ ఉంటారనమాట. దేనికైనా సరే మనసే కారణం కదా. ఆ మనసు అనేది ప్రశాంతంగా ఉండకపోతే అసలు ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుంది కదండి. అలాగే మీరు మనసు ప్రశాంతంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే మీకున్నటువంటి నరదృష్టి. ఆ నరదృష్టి కనుక మీరు తొలగించుకున్నట్లయితే మీ మనసు ప్రశాంతంగా ఉండి మీ మైండ్ అనేది ఆలోచించడం మొదలు పెడుతుంది. చాలామంది కూడా భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. కలిసిమెలిసి సంతోషంగా, ఆనందంగా, అంటే కలిసి ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ, జోకులు చెప్పుకుంటూ, అలాగే బయటికి ఎక్కడైనా సరే తిరిగి అలా హోటల్కి, రెస్టారెంట్కి వెళ్ళి తింటూ అన్నీ చేస్తూ ఉంటే ఇరుగు పొరుగు వారు కానీ, మీ చుట్టాలు కానీ, బంధువులు కానీ ఎవరైనా సరే చూస్తారు కదా. చూసి మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటారనమాట. వీళ్ళు చూడు ఎంత సంతోషంగా ఉన్నారో, మా భార్యాభర్తలు అంటే నా భర్త ఎప్పుడు నాకు సరిగ్గా చూసుకోడు, లేదంటే నా భార్య ఎప్పుడు కూడా నాతో గొడవ పడుతూనే ఉంటుంది, కానీ వీరిద్దరు చూడు ఎంత అన్యోన్యంగా, ఎంత చక్కగా, సంతోషంగా ఉన్నారని మీపైన దిష్టి అనేది పెట్టేస్తూ ఉంటారనమాట. అలాంటి దిష్టి దోషాల వల్ల మీ మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. ఆ గొడవలు ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న గొడవ అయినా సరే అది చిలికి చిలికి గాలివానైనట్టుగా అది పెద్దదిగా అయిపోతుంది. అంటే పెద్ద గొడవగా మారిపోయి మీరు ఇంకా అంటే దూరం దూరం అయిపోతారనమాట. అంటే కలవలేని పరిస్థితి దగ్గరికి వచ్చేస్తారు. అటువంటి వారు ఎవరైనా సరే మేము కలవాలి, నా భర్తతో ఇదివరకు అట్లా సంతోషంగా ఉండాలి, లేదంటే నా భార్యతో ఇదివరకు అట్లా సంతోషంగా ఉండాలని కోరుకునేవారు ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా మీకున్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి అద్భుతంగా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా చాలామంది కూడా ప్రేమించుకున్న వారు కూడా అంటే ఇద్దరు మంచిగా ప్రేమించుకుంటారు, సంతోషంగా ఉంటారు, ఒకరినొకరు అంటే బాగా అండర్స్టాండింగ్గా మంచిగా అర్థం చేసుకుని ఉంటారనమాట. కానీ ఇంకొక వ్యక్తి వీరిద్దరు ఇలా ఉండడమా, నేను ప్రేమించిన వ్యక్తి అసలు నన్ను పట్టించుకోరు, నాకు అసలు ప్రేమ అనేదే లేదు, వీరిద్దరు ఇంత సంతోషంగా ఉండడమా అని మూడో వ్యక్తి ఎవరైనా సరే మీరు ఇలా అన్నారని, అలా అన్నారని, అంటే మూడో వ్యక్తి ప్రమేయంతో మీ మధ్య గొడవలు రావచ్చనమాట. అయితే అన్నిటికీ కూడా కారణం ఏంటంటే ఈ నరదిష్టేనండి. ఎవరైనా సరే సంతోషంగా ఉంటే ఈ రోజుల్లో చూడలేకపోతున్నారు. ఎవరైనా ఆరోగ్యంగా ఉన్నా సరే మేము ఇంత అనారోగ్యంగా ఉంటున్నాం, వీళ్ళు చూడు ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారు, అసలు వీళ్ళకి ఏమీ రావట్లేదని అలా కూడా ఏడుస్తున్నారు. అన్నిటి పరంగా ఏడుస్తున్నారు. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత రహస్యాలు కానీ ఏవి కూడా బయటకు చెప్పకండి. ఎందుకంటే ఈ రోజుల్లో కుళ్ళుకునేవారే ఎక్కువ అనమాట. దానివల్లే మీకు నరదృష్టి అనేది ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఎంత ప్రాణమిత్రులైనా సరే చెప్పకండి. అయితే ఈరోజు రహస్యంగా ఈ ఆకును కనుక బీరువాలో పెట్టుకున్నట్లయితే మీరు కోరుకున్నవారు మీ సొంతమవుతారు. 1 గంటలోనే మీ సొంతమవుతారు. ఎందుకంటే ఆ ఆకు పైన మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి పేరు రాసుకోవాలన్నమాట. అలా వ్యక్తి పేరు రాసుకుని చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీరు ధనం కోసం చేసుకోవాలనుకున్న, అనారోగ్య సమస్యల కోసం తీసుకున్న, అప్పుల కోసం చేసుకున్న, పిల్లలు మీ మాట వినకపోయినా, బంధం కోసం చేసుకున్నా, దేనికోసం చేసుకున్నా సరే మీకు అద్భుతమైనటువంటి పరిహారం అనేది వస్తుందన్నమాట. ఆ ఆకు ఏంటంటే మందార ఆకండి.
ఒక మంచి మందార ఆకును తీసుకొని మీరేం చేస్తారంటే శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. అలా తుడుచుకున్న తర్వాత మీరు కాస్త గంధం తీసుకొని అందులో కొంచెం గంగాజలం కానీ నీరు కానీ లేదంటే కొంచెం ఏదైనా సరే అత్తరు కానీ వేసి చిన్న పేస్ట్ లాగా తయారు చేసుకొని మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తిని అంటే ఆ వ్యక్తి యొక్క పేరుని రాసుకోవాలి. అంటే సపోజ్ అంటే ఉదాహరణకి ఆ వ్యక్తి పేరు ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే, ఒకవేళ ఆ వ్యక్తి పేరు రాజేష్ అనుకోండి. రాజేష్ నాకు దగ్గరయ్యాడు, మేము సంతోషంగా ఉన్నామని పాజిటివ్గా రాసుకోవాలన్నమాట. చిన్నగా రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే చాలామంది ధనం కోసం చేసుకోవచ్చు. మీకు ఇంత ధనం కావాలి, ఆ ధనం వచ్చి చేరిపోయింది అని పాజిటివ్గా రాసుకోండి. అలా పాజిటివ్గా రాసుకొని ఊహించుకోండి, మీరు ఇష్టమైన వ్యక్తితో సంతోషంగా ఉన్నట్లుగా ఊహించుకోండి. అలా ఊహించుకొని మీరేం చేస్తారంటే మీరు బీరువాలో కనుక పెట్టినట్లయితే మీరు అంటే కోరుకున్న వ్యక్తి అనేది సంతోషంగా అంటే మీ దగ్గరికి వచ్చి సంతోషంగా ఉన్నామని ఊహించుకొని ఈ యొక్క పరిహారం చేసుకోండి అనమాట. ఈ యొక్క ఆకుని మీరు బీరువాలో ఎవరు చూడని ఒక ప్రదేశంలో ఒక మూలన పెట్టుకోవాలన్నమాట. ఎవరు తాకని చూడని ప్రదేశంలో రహస్యంగా పెట్టుకోవాలి. అలా రాత్రంతా అలానే ఉంచేయండి. అలా ఉంచి మరుసటి రోజే ఆ ఆకును తీసుకుని వెళ్ళి ఆ ఆకుల మీద 2 కర్పూరం బిళ్ళలు వేసేసి శుభ్రంగా ఆ ఆకుని కాల్చేయండి. కాల్చే పరిహారాలకి చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి శుభ్రంగా అలా ఆకు కాలిపోయిన వెంటనే ఆ బూడిద ఉంటుంది కదా, ఎవరు తొక్కని ప్రదేశంలో మొక్కల మొదట్లో కానీ లేదంటే పారే నీటిలో కానీ వేసేయండి. అలా వేసి శుభ్రంగా కాలు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చేయండి. ఇలా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా మీ కోరుకున్న వారు మీ సొంతం అవుతారనమాట. ధనమైన అంటే కోరుకున్న బంధమైన భార్యాభర్తలైనా లేదంటే ప్రేమికులైనా ఎవరైనా సరే మీ సొంతం అవ్వాల్సిందే. ఇంత అద్భుతమైనటువంటి పరిహారాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నమ్మకంతో చేయండి. 100% పనిచేస్తుంది. ఎవరికైనా ఒక సందేహం రావచ్చు, ఆకు పచ్చగా ఉంటుంది కదా కాలుతుందంటే ఒక 2-3 ఒక 5-6 కర్పూరం బిళ్ళలు ఎక్కువగా వేసి ఆకుని ఎలా అయినా సరే కాలేలా చూడండి. తప్పకుండా కాలిపోతుంది. ఆకంతా కాలిపోయేంత వరకు కూడా ఉండి ఆ బూడిదని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే కనుక మీకున్నటువంటి అంటే ఏదైతే చెడు దృష్టి కట్టుందో అవన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్నవారు మీ సొంతమవుతారు. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.